హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన ఒక విషయంపై మాట్లాడారు. పొత్తుల గురించి నేను జాతీయ స్థాయిలో చాలా పోరాడాను, హైకమాండ్తో చాలా చివాట్లు తిన్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను వాళ్ళకి నేను దండం పెట్టి వేడుకున్నాను అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను తల ఉంచానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దాని గురించి ఆయన ఎప్పుడు కూడా నికార్సుగానే మాట్లాడతారండి. ఆయన అదే చెప్పారు కదా, ఆయన ఫస్ట్ ఆ వారాహి యాత్ర కానీ క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను నమ్మండి అనే ప్రాధేయపడ్డాడు. ముందు నన్ను ఓటేయండి అని చెప్పలే, నన్ను నమ్మండి అన్నాడు. ఏంటి, దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది విశ్లేషకులు చెప్పే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అట్లా నిక్కచ్చైన మనిషే సినిమాల వరకు. అయితే రాజకీయం వేరు సినిమా వేరు అని అందరూ సింపుల్గా అనేస్తారు. బట్ ఆ నైజం ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్ ఒకేలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అది మారదు, అంతే కదా. ఆ నైజం మారదు. అయితే ఇతనికి అది మైనస్ ఎందుకు అయింది అని అంటే, రాజకీయాల పరంగా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టి పిఆర్పి అని పెట్టి నడిపించలేక, లేదంటే ఒత్తిడిలు ఎదుర్కోలేకో, లేదా ఇతర కారణాల వల్ల ఆయన కాంగ్రెస్లో విలీనం చేసేసారు. సో అది ఈయన కొంత మైనస్గా ఇంకా వెంటాడుతుందని నా అభిప్రాయం. అది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. సో అప్పుడు అలా ఈయన కూడా అన్నయ్యలాగే ఇలా చేస్తారా అని చాలామంది విశ్లేషకులు అంటారు. లేదండి, ఆయన ఏదైనా మొండిపట్టుగా చేస్తాడు అని అంటే, లేదండి నమ్మకం లేదని కొంతమంది అన్నారు. ఇప్పుడు నమ్ముతున్నారు వాళ్ళు కూడా. 2014 ముందు పార్టీ పెట్టినా కూడా 14లో పోటీ చేయలేదు, టీడీపీకి సపోర్ట్. ఎందుకు, అప్పుడు విజనరీ ఉన్న నాయకుడు అవసరం నమ్మాడు. తర్వాత గవర్నమెంట్ వచ్చాక టీడీపీ మీద కూడా విమర్శలు చేశారు, కొన్ని రకాల ప్రజలకు రీచ్ అవ్వట్లేదు ఏంటి ఇలా అని. మరి వీళ్ళు విమర్శలు చేసినప్పుడు అప్పుడు వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడా? కాదే. ములాఖత్ కూడా వెళ్ళి వచ్చినప్పుడు కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ ఆయనకి నాకు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు ఏమి లేవు. కొన్ని రకాల విధానాలకి నేను వ్యతిరేకించాను తప్ప ఆయన అంటే నాకు ఎప్పుడూ అభిమానమే అన్నాడు. అని మరి ఆయన గురించి ఫేవర్గా మాట్లాడితే టీడీపీ ప్యాకేజ్ ఇచ్చినట్టు ప్యాకేజ్ ఇస్తారు. మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2018 మధ్యలో విమర్శించాడు కదా, మరి అప్పుడు వైసీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడా చెప్పండి? కాదు కదా. అయితే ఆయన ప్రకటించి కూడా, మీరు నేను బలమైన సామాజిక వర్గం నమ్మే దగ్గర కూడా నేను గెలవలేకపోయానంటే, మీరు కరెక్ట్ ఓటర్లు, మీరే మంచి ఓటర్లు, మీరు సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు, కేవలం అభివృద్ధిగా లేదా ఆ వ్యక్తిని నమ్మడమో మీరు చేసి వేశారు. నేను ఈసారి మీ నమ్మకాన్ని చూరగొంటాననే చెప్తున్నాను. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా మోదీ గారు మేరా సాత్ పవన్ హాయ్ అన్నప్పుడు కూడా అక్కడ పొత్తు అంశం ఆయనకి ఇష్టం లేదన్నట్టు నాకు అర్థమైంది, నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందంటే, ఆయన బీజేపీతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఒక 8 సీట్లు ఇక్కడ పోటీ చేశారు. ఆయన క్యాన్వాసింగ్ ఏం చేయలే. ఎందుకు చేయలేదు? ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బీజేపీ పిలిచి అడిగింది. అంత పెద్దవాళ్ళని ఏం అనలేక కాంప్రమైజ్ అయ్యి ఓకే అన్నాడు. ఎందుకు? ఫ్యూచర్లో మరలా బీజేపీ వస్తే బీజేపీతో మనకు పనులు అవసరం, ఈసారి వాళ్ళకి ఎలాగైనా చెప్పి చేయించుకుని, ఏది బతిమాలో బామాలో ఏదో చేయించుకుంటారు. ఎవరైనా సరే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీ కింద పనిచేసే వ్యక్తి అయినా సరే 10 సార్లు కాకపోతే 11వ కూడా చెప్పి చేయించుకునే ప్రయత్నం చేయాలి తప్ప, నువ్వు చేయవా మానే అని చెప్పి పౌరుషం పడి మీరు చేసుకున్నారా, ఇంకా కిందోడు ఏం చేస్తారు తెలుసా, ఇది బాగుంది మనం ఇలాగ బెట్టి చేస్తే ఆయనే చేసుకుంటాడని మీ మీదకి వదిలేస్తాడు పని అంతా. ఆడు మాత్రం వచ్చి స్టైల్గా ఆడు దొబ్బేసి వెళ్ళిపోతూ ఉంటాడు. 10 సార్లు వినకపోతే 11వ కూడా చెప్పి చేయించుకోవాలి. అది పని అయినా, అవసరానికి ఉపయోగపడే నిధులైనా. మరి అలాంటి అధిష్టానం ఎలా ఉండాలి? సెంట్రల్లో ప్రభుత్వము బలమైన పార్టీగా అవతరించింది. 150 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మట్టి కనిపించి 2 సార్లు ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వరుసగా 2 సార్లు, అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో. మరి అటువంటి బలమైన పార్టీ, అటువంటి బలమైన క్యాడర్, అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి భయపడతారు? నువ్వేమైనా ఎక్స్ట్రా చేస్తే బయట దోసేంటారా అంటారు. అవునా కదా? సో అట్లప్పుడు ఈయన పడ్డాడు. అందుకు ఆ పొత్తు అవసరం. రేపు పొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు సరే, ఇక్కడ చాలా విమర్శించారు. ఇక్కడ చూస్తే టీడీపీ కాంగ్రెస్కి పరోక్షంగా సపోర్ట్ ఇస్తుంది తెలంగాణలో,
మరి అక్కడ బీజేపీతో జనసేన కలిసింది, ఇక్కడ చూస్తే టీడీపీతో కలిసింది, వీళ్ళకి ఒక ఎథిక్స్ లేవు, ఇది లేవు, ఈ ప్యాకేజ్ స్టారీని ఏమిస్తే అదే మాట్లాడతాడంట. కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు ఆయన, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలి కాబట్టి, నేను పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కాబట్టి నాకు సరిపోదు మెయింటైన్ చేయడానికి, నా స్టామినా సరిపోవచ్చు, లేదంటే నాకున్న పార్టీ బలం కూడా సరిపోవచ్చు, అందుకే నాకు ఆయన నాయకత్వంలో పనిచేయాలని అనుకుంటున్నాను క్లియర్ కట్గా చెప్పాడు. దానికి మళ్ళీ కొంతమంది నాయకులు లేఖలు రాయడం, జనసేనకి ఎన్ని సీట్లో చెప్పాలి, జనసేన నుంచి ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలి, ఇవన్నీ ఎందుకు? వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, హోంమంత్రి ఇస్తారు, ఏదో అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. ఇప్పుడు మరి నిజంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉంటే మరి మీరు సమాయత్నం చేసి సభలు సమావేశాలు పెట్టి గెలిపించలేకపోయారా 2019లో? ఎందుకు గెలిపించలేకపోయారు? ఇలా లేఖలు రాయడానికి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికి మీకు టైం ఉంటుంది, జనాలను సమాయత్తం చేసి లేదు పవన్ కళ్యాణ్ నమ్మొచ్చు, నికాసైన మనిషి అని ఎందుకు అనట్లేదు? నిజంగా ప్యాకేజీ అనుకుంటే ఇవాళ మహేష్ బాబుకి 30 పైన యాడ్లు ఉన్నాయి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి. ఈయన తలుచుకుంటూ ఉండేవి కాదా? గతంలో ఒక టాక్ కూడా ఉండేది, ఈరోజు సోకాళ్ళు చేసే సూపర్ స్టార్లు చేసే యాడ్లన్నీ కూడా ఫస్ట్ తలుపు తట్టింది పవన్ కళ్యాణ్ తలుపుకి అంట. బట్ ఆయన చేయను అనేసాడు. అంతకన్నా వచ్చేస్తుందా రాజకీయాల్లో డబ్బు? చెప్పండి. కరెక్ట్గా ఆయన చేసుకుంటే సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించలేడా? మొన్న ఏదో సభలో కూడా క్లియర్గా చెప్పాడు, నేను సరదాగా చేసినా నాకు రోజుకి 2 కోట్లు వస్తుంది అన్నట్టు కూడా చెప్పాడు. 2 కోట్లు వచ్చిందా అంటే నెలకి ఎన్ని కోట్లు అయ్యాయి? 60 కోట్లు అయ్యా, సంవత్సరానికి 720 కోట్ల. మళ్ళీ ఇంకా యాడ్స్ కనీసం 1000 కోట్లు ఉండవా? ఒక్కొక్క యాడ్కి 20 కోట్లు ఒక సంవత్సరం పాటు ఇస్తారు, తీసుకుంటారు, అగ్రిమెంట్ రాయించుకుంటారు, డీడ్. మరి అవండి ఇక్కడ తలవంపులు, నోటుకు వచ్చిన మాటలు, 3 పెళ్ళిళ్ళు అయ్యాడు, ఇవన్నీ అవసరమా? సో ఆయన ఇవన్నీ ప్రయోజనం దృష్టి పెట్టుకొని ఇవేవి కాదు. ఎందుకు అంటే ఆయన అవేం పట్టించుకోవట్లేదు, మనసులో పెట్టుకోవట్లేదు. నిజంగా పెట్టుకునేవాడైతే 2 చోట్ల ఓడిపోయిన మరుక్షణం అసలు రాకూడదు, రాష్ట్రం వదిలి పారిపోవాలి, లేదా సినిమాలు చేసుకోవాలి మళ్ళీ. అట్లేం లేదు. నెక్స్ట్ 3వ రోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు. ఓకే, ప్రజలు నన్ను నమ్మలేదు, మీ అభిమానాన్ని నేను చూరగొనలేపాను, అభిమానం సినీ నటుడుగా అభిమానం వేరు, రాజకీయంగా వేరు అనుకుంటే నాకు అర్థమైంది అని క్లియర్గా చెప్పాడు. అలాగే ఎవడైనా వచ్చినవాడు ఉన్నాడా? ఒక 6 నెలలు కనబడ్డు, మన వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయిన 6 నెలలు కనబడ్డాడు, ఏ విదేశాలకు ఎక్కడికి వెళ్ళిపోయి తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన నిజంగా టీడీపీ బీజేపీ ఇప్పుడు పొత్తు అంశంలో కూడా చాలా తిప్పలు పడుతున్నాడు. ఎందుకు తిప్పలు పడుతున్నాడంటే బీజేపీ అండ ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఒకలాగా ఉంటుంది. ఎందుకు? సెంట్రల్లో ఏదో బలమైన పార్టీతో మనం ఖచ్చితంగా ఉండాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేకపోతే ఇబ్బందే కదా. ఎవరెప్పుడు అరెస్ట్ చేయిస్తాడో తెలియదు, ఎవరెప్పుడు మూసిస్తాడో తెలియదు, ఊరికే లేనిపోటు కేసులు పెడతారో తెలియదు. అందుకు ఆయన అలాగా ఒకవేళ ఆ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందని కొన్ని సర్వేలు చెప్పినా కూడా చంద్రబాబు గారికి బీజేపీని కలపాలనే ఉద్దేశంతో ఈయన చాలా ఇబ్బంది పడ్డాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకపోతే ఏంటి? ఆల్రెడీ చంద్రబాబు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఈయన స్వార్థం కోసం అయితే ఎందుకు కలపాలనుకుంటాడు బీజేపీతో కదా. సో కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా నికాసుగా మాట్లాడతాడు, పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఇవాళ రేపు నిజాయితీగా ఉంటే కుదరదు కూడా. ఓకే, ఇంక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మ్యారేజ్ అయిందా? మీరే ఉన్నారు, ఒక పేదింటి పిల్లని పెళ్లికాల దగ్గర చెప్తున్నా, అమ్మాయి బాగుందని పేదింటి పిల్లని వెళ్ళి అదే నేను చేసుకుంటాను అమ్మాయిని, నేను చూసుకుంటాను అన్నారు అనుకోండి. ఏంటి అన్నీ బాగున్నాయా, లేదా వీడికి ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదా వీడికి ఎవరిని పిల్లని ఇవ్వట్లేదా, వీడికి ఏమైనా ఆస్తి ఉందా లేదా, వీడికి ఏమైనా డిసీజులు ఉన్నాయా, ఇలా ఆలోచిస్తున్నారు. అంటే కలికాలం అలా అయిపోయింది. నేను నిస్వార్థంగా ఆమె ప్రేమిస్తున్నానయ్యా, పెళ్లి చేసుకుంటాను, చక్కగా చూసుకుంటానన్నా కూడా డౌట్ పడుతున్నారు కదా. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒకడంటాడు వీళ్ళు అన్నిలాగా చేస్తాడు అంటాడు, ఒకడంటాడు ప్యాకేజ్ స్టార్ అంటాడు, ఒకడంటాడు ఈయనకి ఎందుకురా సినిమాలు చేసుకోవచ్చు కదా. ఎవడో ఒకడు ఉండాలిగా. అసలు యువత రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి. అందరూ చెప్పేది, మన జేడీ గారు అదే చెప్పారు, అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే చెప్పారు, చాలామంది మేధావులు చెప్పారు, చాలా సినిమాల్లో కూడా చూపించారు. మణిరత్నం గారు ఒక సినిమా యువ అనే సినిమా ఉంటుంది, మీరు చూసారు లేదు, అందులో క్లియర్గా చెప్పారు కదా, యువత రావాలి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని.
ఎంతమంది కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు కదా. ఎవరిని అడిగినా నేను క్రికెట్ ప్లేయర్ని అవుతా, సినిమా ఆర్టిస్ట్ని అవుతా, బిజినెస్ మ్యాన్ అవుతా, టీచర్ని అవుతా, పోలీస్ని అవుతా, కలెక్టర్ని అవుతా అని చెప్తారు. ఒక్కడైనా రాజకీయ నాయకుని అవుతా అని చెప్తాడా? ఏ బట్ వీళ్ళందరి జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. మరి ఎందుకు అలా అవ్వకూడదు?